మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అపోస్తలుడైనటువంటి యోహాను తాను ఒక సంఘానికి రాస్తూ వాళ్ళతో వివరిస్తున్నటువంటి మాట, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు. ఒకవేళ మీరు లోకాన్ని గాని లోకంలో ఉన్న వాటిని గాని మీరు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? సంఘంలో ఉన్న వారికి చెప్తున్నాడు. మంచిది. అయితే సంఘంలో ఎటువంటి వారు ఉన్నారు చూద్దాం. ఆ మాట 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. మనం చదివిన వాక్య భాగంలో 3 స్థాయిలను మనం చూస్తాం. 1 చిన్నపిల్లల స్థాయి, 2 యవనస్తుల స్థాయి, 3 తండ్రుల స్థాయి. చిన్నపిల్లల గురించి చెప్తున్నాడు, మీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అంటున్నారు, మరియు తండ్రిని కూడా మీరు ఎరిగి ఉన్నారు అని చెప్తున్నాడు. యవనస్తుల గురించి రాస్తూ, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది అని చెప్తున్నాడు. తండ్రులకు చెప్తున్నాడు, మీరు ఆది నుండి ఉన్న దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. మరియు అనగా క్రైస్తవ్యంలో 3 స్థానాలు. రక్షించబడినటువంటి బిడ్డను గూర్చి వాక్యం సెలవిస్తుంది, అతడు చిన్న పిల్లవాడు లేదా చిన్న పిల్ల, చిన్న పాప, రక్షించబడిన వారు క్రొత్తగా. ఆ తర్వాత వారి యొక్క దశ యవ్వనస్తుల దశలోకి మార్చబడుతుంది. వారి వాక్య ధ్యానాన్ని బట్టి, వారు ప్రార్థించే విధానాన్ని బట్టి, వారి ఉపవాస శైలిని బట్టి, దేవునితో వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి వారు యవ్వనస్తులుగా మార్చబడతారు, వారు బలవంతులుగా మార్చబడతారు. దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి వైరాగ్యమైనటువంటి జీవితాన్ని, క్రైస్తవత్వమును వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటారు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత వారు తండ్రులుగా మార్చబడతారు. తండ్రులు అనగా కుటుంబాన్ని పోషించేవాడు, కుటుంబాన్ని నడిపించేవాడు, అనగా సంఘంలోకి అనేకులను చేర్చేవారుగా, అనేకులను పురుకొల్పేవారుగా, అనేకులకు మంచి చెడులను వాక్యానుసారంగా వివరించేవారుగా, ఆలోచన చెప్పువారుగా తండ్రులు ఉంటారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ 3 స్థానాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు కూడా రావడం తండ్రులుగా మార్చబడలేరు, లేదా రావడం రక్షణ పొందగానే యవ్వనస్తులుగా మార్చబడలేరు. అయితే వారి దశ ఒకదాని వెంబడి ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు జరుగుతూ ఉంటుంది. పుట్టిన బిడ్డ పసికందు వలె ఉండడు, ఎదుగుతాడు. చిన్నపిల్ల వయసు వస్తుంది, చిన్న బిడ్డ వయసు వస్తుంది. ఆ తర్వాత యవనస్తుడిగా మార్చబడతారు, యవన స్త్రీగా మార్చబడుతుంది. ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇవన్నీ ఎలాగ క్రమంలో జరుగుతున్నవో క్రైస్తవ్యంలో కూడా దేవుని ఎరిగిన వారు మొదట వారి పాప క్షమాపణ పొందుకుంటారు, పాపాలన్నీ క్షమించబడతాయి. వారు తర్వాత తండ్రిని ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని వాక్యం వారిలో నిలిచి ఉంటుంది. దుష్టుని జయించగలుగుతారు. వారు ప్రార్థనలో పోరాడతారు గనుక సాతానుగాడు, దుష్టుడైనటువంటి అపవాది వారిని ముట్టలేడు. తర్వాత వారు తండ్రులుగా మార్చబడతారు. అనేకులకు వారు ఎలాగా రక్షణలోకి వచ్చారో, వారికి ఎలాగ శక్తిని దేవుడు అనుగ్రహించాడో, వారు ఎలాగ దుష్టుని జయించగలిగారో, వారు ఎలాగ దేవుని వాక్యాన్ని లోపల దాచుకోగలిగారో, వారు ఎలాగ బలవంతులుగా మార్చబడ్డారో, వారి అనుభవాలన్నీ ఇతరులకు చెప్పి ఇతరులను దేవుని వైపు నడిపిస్తూ ఉంటారు. ఇంత ఆధ్యాత్మికమైనటువంటి పరిణితిలో క్రైస్తవ జీవితం మసులుతూ ఉండగా అపోస్తలుడైనటువంటి యోహాను అటువంటి వారికి చెప్తున్నాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. యవ్వనస్తులు చిన్నపిల్లల కంటే పాప క్షమాపణ పొందుకున్నారు, అప్పుడే వారికి అంతా తెలియదు అని వారికి ఈ మాట చెప్తే పర్వాలేదు. చిన్నపిల్లలారా, మీరు ఇప్పుడే రక్షణ పొందుకున్నారు, దేవుని వాక్యం మీరు బాగా ధ్యానించాలి, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు అని చిన్నపిల్లగా ఉన్న వారికి చెప్తే, కొత్తగా క్రైస్తవులకు వచ్చిన వారికి, కొత్తగా జన్మించిన వారికి చెప్తే బాగుంటుంది. కానీ దేవుని వాక్యం నిలిచి ఉన్న వారి దగ్గర కూడా మాట్లాడుతున్నాడు, దుష్టుని జయించిన వారి దగ్గర మాట్లాడుతున్నాడు, బలవంతులుగా మార్చబడిన వారి దగ్గర మాట్లాడుతున్నాడు, తండ్రులుగా మార్చబడిన అనేకులకు దేవుని వాక్యాన్ని విశదీకరిస్తూ దేవుని వైపు తిప్పే వారి దగ్గర మాట్లాడుతున్నాడు. ఇలా వారందరినీ కలగలిపి చెప్తున్నాడు. మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకము అస్సలు ప్రేమించొద్దు. దీని అర్థం క్రైస్తవంలో ఎంత స్థాయికి వచ్చినా, ఎంత ఆధ్యాత్మికమైనటువంటి
వృద్ధిలోకి వచ్చినప్పటికీ సాతానుగాడు వేసేటువంటి సులువైన బాణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కనుక వారు లోకాన్ని గాని లోకంలో ఉన్న వాటిని గాని ప్రేమించడానికి వాడు రకరకాలైనటువంటి పథకాలతో రకరకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పాపాలతో వాడు ముందుకు వస్తూ ఉంటాడు. నేటిదిన రాజకీయాల్లో రకరకాల పథకాలు తీసుకొచ్చి జనులను ఎలాగా వ్యామోహపరుస్తున్నారో ఆకర్షితులుగా చేస్తున్నాడో సాతానుగాడు కూడా వాడిదైన శైలిలో అదే విధమైనటువంటి విధంగా వాడు ముందుకు వస్తూ ఉంటాడు. పాపాల్లో వాడు పథకాలను ప్రవేశపెడుతూ ఉంటాడు. ఇప్పుడు పాపాలను మనం చూసినట్లయితే ఇప్పుడు పాపం మరీ ఎక్కువ చేరువైపోయింది. మన పితరుల జీవితంలో టీవీ లేదు, మన పితరుల జీవితంలో ఈ నీలి చిత్రాలు చూసేటువంటి అవకాశం లేదు, మన పితరుల జీవితంలో లోక సంబంధమైనటువంటి ఈ ఇంటర్నెట్ లేదు. ప్రతి విధంగాను మనం చూసినట్లయితే పాపము చేయడానికి వెంటనే వెసులుబాటు. ఒక దొంగతనం చేయడానికి వెంటనే బస్ ఎక్కి వెళ్ళడానికి, వెంటనే ఏదైనా ట్రైన్ ఎక్కి వెళ్ళడానికి, వెంటనే బండి తీసుకుని వెళ్ళడానికి అవకాశం. ఏదైనా ఒక పాపం చేయడానికి, పాపిష్టులతో మాట్లాడడానికి, దుష్టులతో మాట్లాడడానికి ఫోన్ వెంటనే అవకాశం. ఇంతకుముందు ఉత్తరాలు రాసుకొని వారు కొంచెం ఆలస్యమయ్యి సమాధానం తెచ్చుకొని రౌడీలు మాట్లాడుకోవాలంటే ఉత్తరాలు రాసి ఇట్లాగా ఆలస్యం అవుతూ ఉంటే సాతానుగాడు కొత్త పథకాలతో పాపాన్ని చేరువ చేస్తూ వాడు వస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో మీరు యవ్వన దశలో ఉన్నప్పటికీ, మీరు తండ్రి స్థానంలో ఉన్నప్పటికీ పడిపోయే అవకాశం ఉంది. వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్నప్పటికీ, ప్రార్థన మానక చేస్తున్నప్పటికీ, తెల్లబట్టలు వేసుకుని మందిరానికి వెళ్తున్నప్పటికీ, అనేకులకు సువార్త ప్రకటించి మీతో పాటు మందిరానికి నడిపిస్తున్నప్పటికీ, లేదా సంఘాన్ని కావలి కాస్తున్నటువంటి కాపర్లు అయినప్పటికీ, సంఘానికి వాక్యం బోధిస్తున్నప్పటికీ, సంఘాన్ని కడుతున్నప్పటికీ, బాప్తీసాలు ఇస్తున్నప్పటికీ, రక్షణకు నడిపిస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఏదైనప్పటికీ లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించేటువంటి బాణాలు కూడా సాతాను వేస్తుంటాడు. వాటిని మీరు గుర్తించాలి. పొర్రపాటును వాటి వైపు మీరు తిరిగారా, మీరు మగ్గు చూపారా, మీరు ఆశ చెందారా, దేవుని ప్రేమ మీలో నిలిచి ఉండదు. అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కరిత్వమైనటువంటి శక్తిని మీరు పొందుకోలేరు అని అపోస్తులైనటువంటి యోహాను స్పష్టంగా వివరిస్తుండగా, నిర్దినాన మనం ఈ వాక్య భాగం ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని గ్రహించిన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏదైనా సాతానుగాడు వేసేటువంటి బాణం మనకు తగులుతుందా, లేదా వాటిని మనం గుర్తించి వాటిని విరిచివేయగలుగుతున్నామా, వాటిని తొక్కి అనగదొక్కి ముందుకు అడుగు వేయగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ మనం ముందుకు సాగినట్లయితే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నది. మనం లోకాన్ని జయించిన వారంగా ఉన్నాము, మనం బలవంతులమై ఉన్నాము, దుష్టుని జయించిన వారమై ఉన్నాము అని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుండగా, మరలా దాస్యపు కాడికి కిందకి వెళ్ళక అదే శక్తితో అదే బలంతో ముందుకు సాగాలి అనేది ఈ వాక్యం యొక్క సత్యభావం. కనుక నేటినాడు మనం దీని వాక్యంతో భక్తిలో అట్టి విధంగానే అదే విధంగా ముందుకు సాగుతూ, ఇంకా ముందుకు పైకి సాగుతూ నడుస్తూ దేవుని రాజ్యములకు చేరుదముగాక. వినా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలోంచి కళ్ళు మూసినట్టయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, వారికి నీ కృపలో భద్రపరిచారు. నేటి దినాన్ని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, ఆత్మీయతలో వృద్ధిపరచండి, ప్రతి అవసరతను అక్కరిని మహిమలు తీర్చండి. కొత్తగా రక్షణ పొందిన వారైనప్పటికీ, రక్షణలో ఆత్మీయతలు ఎదుగుతున్న వారైనప్పటికీ, తండ్రులుగా మార్చబడిన వారైనప్పటికీ, సేవకులుగా అడుగు వేస్తూ సంఘాలు కడుతున్నప్పటికీ అందరికీ మీరు ఇట్టి కృపను అనుగ్రహించండి. సాతాను యొక్క క్రియలను గుర్తించి అగ్ని బాణంలో ఆర్పివేయువారుగా, వాటిని జయించువారుగా, అరగదొరుకువారుగా బలమును శక్తిని వాక్యమైన ప్రతి బిడ్డకు దయచేసి వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని, శక్తిని, ఆత్మీయ శక్తిని, బలమును, నూతనమైన అభిషేకము ధరింపచేయండి. ప్రతి అవసరతను అక్కరిని మహిమలు తీర్చండి. ఇంకను ఏది కొదుగున్న సమస్త కొదులను తీసివేసి కుటుంబాల సమాధానమును, ఐక్యతను, సమృద్ధిని దయచేసి రాకడ రాజ్యమును సిద్ధపరిచి నామనికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.